ప్రార్థన చేస్తా, చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమల తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడు చేస్తున్నాము, గొప్ప దైవజనుని జ్ఞాపకం చేసుకుంటాం. ఎంతో శ్రేష్టమన్నారు తండ్రి, భక్తులను జ్ఞాపకం చేసుకుంటాం. దానివల్ల మాకు మా పిల్లలు కూడా ఆత్మీయమైన కదలిక రావాలని ప్రభువ, ఏదో కథలు వినడం మరి చరిత్ర వినడం కాదు, కానీ జీవితాల్లో మార్పు కలగాలి, నిజమైన భక్తి పరులుగా కావాలని కోర్చు ప్రార్థిస్తున్నాను. కూడా మీ రక్తంతో గడుగు దాన్ని, మీ మాటలు నా నోట్లో ఉంచుకుని ఏదైతే చూచినానో కొంత మట్టుకు అనుభవిస్తున్నాం దాన్ని చెప్పు సహాయం చేయాలి. మీ రక్తం, మీ యొక్క అభిషేకం కోరుకుంటూ మా ప్రభువుని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. నేను మొట్టమొదటి ఆయన్ను కడపలో చూసిన. కడప అంటే ప్రొద్దుటూరులో మేము చాలా ఎన్నో, ప్రొద్దుటూరు అంటే కడప దగ్గర ఉంది. పుట్టిందేమో జమ్మలూరు, దాని పక్కన ప్రొద్దుటూరు. మా నాన్న అక్కడ పాస్టర్ గా ఉన్నారు. అప్పుడు మేము విన్నాం భక్సింగ్ గారు వచ్చినారు. మేము విన్నప్పుడు కడపకు పోయినాము. కడపకు పోయినప్పుడు అక్కడ నేను అనుకుంటే చర్చ్ బిల్డింగ్ లోనే, అంటే ఇంకా బ్రదర్ వచ్చి అంటే గుంపు చాలా ఉంటుంది, నిండా ఉంటారు గుంపు. అట్లా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పినా నాకన్నా గుర్తు లేదు. అయితే ఒక ఆయన, అంటే అంత క్రౌడెడ్ ఉంది కనుక ఒక గోడ మీద కూర్చొని సిగరెట్ తాగుతుంటే మెల్లగా దిగి వచ్చినాడు, ఒక దెబ్బ వేసినాడు ఆయనకు. అది అట్లా అంటే దేవుని సన్నిధిలో ఇట్లా చేస్తావా అని చెప్పి. ఆ తర్వాత నేను చూసింది ఏమంటే, ఒక ఆయన టైటస్ అని బిఈడి కాలేజ్కి ప్రిన్సిపాల్ గానే ఏమో ఒక ఆయన ఉండేవాడు, టైటస్ అని. ఆయన ఇంట్లో జరిగింది మీటింగ్. ఆ మీటింగ్ అప్పుడు కూడా మేము కూర్చున్నట్టు గుర్తుంది. అప్పటికి 9-10 ఏళ్ళు ఉంటాయేమో. ఆ తర్వాత ఆయన అప్పుడు ఏ సంఘం ప్రారంభించలే, ప్రతి ఊరికి పోయి స్వార్థ ప్రకటించారు. వాళ్ళు అక్కడ నుంచి ప్రొద్దుటూరుకు వచ్చారు. ప్రొద్దుటూరులో మేము ఉన్నాం అన్నమాట. మా నాన్న అక్కడ పాస్టర్గా ఉన్నారు. ప్రొద్దుటూరుకు వచ్చిన తర్వాత అప్పుడు మార్టిన్ అన్న, తర్వాత తబలా దేవదానం అనే ఆయన, ఆ తర్వాత గారితో కూడా ఉన్నారు వీళ్ళు. అక్కడ ఓపెనర్ నిలబెడితే ఈ పాట పాడుతున్నా అనమాట. కాళ్ళు రాతి స్తంభం వలె కనబడుతున్నందు శరణం. నేను అన్ని ఏంది ఈ పాట, అప్పుడు బైబిల్ సరిగా తెలియదు. కాళ్ళు ఏంది రాతి స్తంభాల మీద అంటే శరణం అంటున్నాడు అనుకుంటున్నాం. అప్పుడు ఏదో ఫ్రాక్స్ హాఫ్ స్కర్ట్స్ వేసుకుంటున్నాం. అట్లా వాక్యం తెలియని దినాలు అవన్నీ. ఆ తర్వాత నేను ఆయన ఎక్కడ చూసినానంటే, అక్కడి నుంచి ప్రొద్దుటూరులో అయిన తర్వాత మళ్ళీ జమ్మనుడు పోయినారు. అక్కడ అప్పుడు ఆ తర్వాత నేను చూసింది మదనపల్లిలో. మా నాయన మమ్మల్ని బోర్డింగ్ లో పెట్టినాడు. మా నాయన చిన్నప్పటి నుంచి బిడ్డలు బోర్డింగ్ లో పెట్టినాడు. డేసక్క కూడా మెడ్రాస్ బెంటింగ్ స్కూల్లో చదివింది. సరోజనక్క కూడా అక్కడే అదే స్కూల్లో చదివించినాడు. అంటే వాళ్ళకి డిసిప్లిన్ ఉంటది అన్నట్టుగా పెట్టేవాడు. మా అన్నలను కూడా ఒక ఆయన కొంచెం పెద్దోళ్ళు అయినాక ఒక ఆయన తాంబరం అని మెడ్రాస్ లో పెట్టినాడు, చిన్న నన్ను గుంటూరులో పెట్టినాడు. ఈ విధంగా అంటే వాళ్ళు మేలు పొందాలని పెట్టేవాడు. అక్కడ ఉన్నప్పుడు మదనపల్లిలో ఉన్నప్పుడు మొదటిసారి బ్రదర్ వచ్చాను. అప్పుడు డేజక్క ఆ మదనపల్లిలో టీచర్ ఉన్నది, మా పెద్దక్క ఫస్ట్ బాండ్. అంటే ఏఎం గర్ల్స్ స్కూల్ అని ఒకటి, అమెరికన్ ఆర్కాట్ మిషన్ స్కూల్ అని, ఆ స్కూల్లో టీచర్ పనిచేస్తుంది. డేజక్కే పిలిపించింది అనుకుంటా మరి భక్సింగ్ గారిని, ఎందుకంటే ఆమె ముందుగా కొంత చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళిపోయింది కదా. పిలిపిస్తే అక్క అనుకుంది అక్కడ ఒక బంగ్లా ఖాళీగా ఉంటే ఆ బంగ్లా మిషనరీస్ బంగ్లా, ఆ బంగ్లాలో పెడదాంలే, ఆయనతో 3-4 వస్తారు అని అక్కడ దగ్గర మిషన్ హాస్పిటల్ ఉంటే అక్కడ మేట్రిని అడిగి కొంచెం మిల్క్ పౌడర్ కూడా ఇప్పించుకుంది, ఏదో వచ్చే వాళ్ళకి చేసి పెట్టాలని. తీరా చూస్తే భక్సింగ్ గారితో 40 మంది దాకా ఏమో వచ్చినట్టున్నారు. 40 మంది వస్తే ఏం చేయాలి మరి, ఎట్లా మరి. ఆ దినాల్లో మన ఎవరో ఉన్నారబ్బా టామిలియన్స్, అక్కడ వాళ్ళు కూడా కొంత తోడ్పడిన, వారికి ఎక్కువ ఆశ ఉంది, భక్తి ఉంది. అప్పుడు వాళ్ళంతా ఇష్టంగా విన్నారు. ఆ తర్వాత
మరి అక్కడ అంటే ఆ చర్చ్ బిల్డింగ్ ఆ దినాలు ఇటువంటి పెండాల్స్ లేవు కదా, చర్చ్ బిల్డింగ్ లోపల కూర్చోం. మేమైతే డయస్ మీద పోయి కూర్చున్నాము పూర్తిగా. భక్సింగ్ గారు ఉంటే ముందుకు రండి అంటుంటాడు కదా, అప్పుడు మేమందరం పోయి ఇంకా ఆయన కాళ్ళ దగ్గర డయస్ మీదే కూర్చున్నాం. అప్పుడు నేను ఫ్రాక్స్ ఏమో వేసుకుంటున్నాను, 6th 7th చదువుతున్నాను, అంతే 6th అనుకుంటా. అప్పుడు విని కూడా గబగబా మనసులో ప్రార్థన, ప్రభువా నా పాపం క్షమించు, నా హృదయంలోనికి రాని. అయితే ఏ అనుభవం అంత లేదు. ఈ విధంగా ఆ తర్వాత నేను మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఊరి ప్రొద్దుటూరుకి వచ్చినాము. 8th క్లాస్ నుంచి అక్కడేమో 6th 7th చదివిన తర్వాత మళ్ళీ ప్రొద్దుటూరుకి వచ్చి 8th క్లాస్లో జాయిన్ అయినాము. 8th క్లాస్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ నేను భక్సింగ్ గారి తర్వాత ఎప్పుడు చూసినానంటే అక్కడ ప్రొద్దుటూరుకి వచ్చినప్పుడు అప్పుడు వచ్చినప్పుడు చూసినాము. ఆ తర్వాత మళ్ళీ దూరం నుంచి వింటూ వచ్చినాం అనమాట. ఒకసారి సాధు సుందర్ సింగ్ కూడా కడపకు వచ్చిన మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు, వాళ్ళు బోర్డింగ్ నుంచి పోయి చూసినాము. ఆయన చెప్పులు వేసుకోవడం, వీళ్ళు కూడా చెప్పులు లేకుండానే పోయినారు. అప్పుడు ట్రైన్స్ లో పోయి దిగి నడిచి అటు సాధు సుందర్ సింగ్ వాళ్ళు చూసినారు. భక్సింగ్ గారు వచ్చినప్పుడు మళ్ళీ జమ్మలమడుకు కూడా వచ్చాను అనుకుంటా, చర్చ్ బిల్డింగ్ లో ఎక్కడో వాక్యం చెప్పినారు. ఈ విధంగా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ అంత అంటే అప్పుడు సంఘాలు ఏవి లేవు. అయితే తర్వాత నాకు గుర్తుండే మటుకు పెద్దవాళ్ళు అయిన తర్వాత నేను 9th చదివేటప్పుడే మా డేజక్క పెద్దక్క ఆమె మెడ్రాస్కి వెళ్ళిపోయింది. అంటే అప్పుడు జవశ్యామలో ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళిపోయింది అంతే. ఆమె మళ్ళీ ఇంటికి రాలే. ఆమె అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో కూడా ఉంది. అప్పుడు మన మార్టిన్ భార్య రూతక్క, ఎస్తర్, ఆయన జోర్డన్ ఖాన్ గారి భార్య రూతక్క, ఎస్తరక్క, వీళ్ళిద్దరు ముస్లిం కాన్వర్ట్స్. వాళ్ళ ఇంట్లో ఎవరో ఏమంటారు మారుతల్లి ఉండిందంట. వాళ్ళ తల్లి చనిపోతే వాళ్ళైనా ఇంకొక చేసుకుంటున్నాం. కష్టపడితే వీళ్ళిద్దరు పారిపోతున్నారు. ఒక ఆమె క్రిస్టియన్ లేడీ బిలీవర్ ఏమో, మీరు రండి నేను ఇక్కడ జవశ్యామకు ఏదో చర్చికి తీసుకుపోతా అని చెప్పి, బాగా వర్షం పడుతుందంట ఆ రోజు. వర్షం పడుతుంటే అక్కడ పోయిన తర్వాత వాళ్ళిద్దరు బయలుదేరి వచ్చినారు. వచ్చింది ఒక సినిమాలో ఇందులో చేర్పిస్తాను నేను. అయితే వర్షం పడుతుంటే ఆమె అక్కడికి వచ్చిన తర్వాత ఆ ముందు రోజు ఆమె రక్షించబడినట్టుంది. ఆమెను వాళ్ళిద్దరు బయలుదేరి వచ్చే లోపల వాళ్ళని పట్టుకొని జవశ్యామకి తీసుకొని వెళ్ళిపోయింది. అక్కడ వెళ్ళిన తర్వాత బ్రదర్ వాళ్ళకు మరి వాళ్ళకి ఏదో ముస్లిం కాన్వర్ట్స్ వేరే పేర్లు ఉన్నాయి. అయితే వాళ్ళిద్దరికి ఒకరికి రూతు, ఒకరికి ఎస్తర్ అని పేరు పెట్టినారు. ఆ తర్వాత వారి వివాహాలు కూడా చేసినారు. ఈ విధంగా బ్రదర్ భక్సింగ్ మెడ్రాస్ లో ఉన్నారు. అయితే ఆ తర్వాత నాకు గుర్తుంది మళ్ళీ హైదరాబాద్ కు అప్పుడు సుబుద్దెక్ అని ఒక అక్క ఉండేది. ఆ అక్క కూడా మెడ్రాస్ కాన్వకేషన్ పోయి అక్కడ రక్షించబడి బ్యాప్టిజం తీసుకొని మళ్ళీ ఎంత మార్పు వచ్చిందంటే ఆమెను. మళ్ళీ ఆమె వెంటనే కువైట్ లో ఉద్యోగం చేసేది, మళ్ళీ పోనేలే. ఆమె ప్రభువులోనే ఉన్నింది, హెబ్రోన్ లో ఉన్నింది. ఇక్కడ ఈ జాయిన్ కాంపౌండ్ కొన్నప్పుడు కొన్నిట్లో ఆమె తోడ్పడింది. ఆ తర్వాత ఈ విధంగా ప్రభు కార్యం చేస్తా వచ్చినారు. మళ్ళీ నాకు తెలిసి జ్ఞాపకం ఉంది, భక్సింగ్ గారు మళ్ళీ ఆయన జమ్మలమడుగు అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఒకవేళ నేను అంటే జవశ్యామ మెడ్రాస్ లో ఉన్నారు. ఇక్కడికి నాకు గుర్తుండి ఆయన 59లోనే 59లోనేమో వచ్చినారు. పక్క కాంపౌండ్ ఏలిం అని ఉంది, అక్కడ కాన్వకేషన్ కండక్ట్ చేసినారు, విన్నాము. భక్సింగ్ గారు కాన్వకేషన్ మొదటిసారి అప్పుడే జీటీ గారు వాళ్ళందరూ కూడా వెళ్ళి వాక్యం విని రక్షించబడినారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుండి ఈ పక్క కాంపౌండ్ ఇది హెబ్రోన్ ఆనుకొని ఉందన్నమాట. అప్పుడు ఇక్కడ ఒక ఆయన ఏం పేరు మన పేరు, ఈ కాంపౌండ్ అమ్మిన ఆయన అప్పాజీ కరెక్ట్. అవును, ఆయన క్యాథలిక్. ఆయన అందరు బైబిల్స్ పట్టుకొని బస్ స్టాప్ లో ఆడే నిలబడుకుంటే చూసి, అరే వీళ్ళు ఎందుకు ఇక్కడ నిలబడుకుంటున్నారు, ఎక్కడ పోతున్నారు వీళ్ళని మెల్లే కనిపెట్టినాడు. కనిపెడితే వాళ్ళు బైబిల్స్ పట్టుకొని పక్క కాంపౌండ్ ఏలింగ్ కాంపౌండ్
ఏలిం కాంపౌండ్ పోయి అక్కడ చూస్తే అక్కడ పెద్ద ఇది వేసినారు. బ్రదర్ ఆడ వాక్యం చెప్తున్నారు. ఆ తర్వాత ఆయనకేమో ఇష్టమయ్యి ఇక్కడికి వచ్చి ఇది చూపించారు. ఈ కాంపౌండ్ అన్ని చెట్లు ఉన్నాయి, ఫిబ్రవరి కాంపౌండ్. అది ఆయన అనమాట, అప్పాజీది. అయితే చూపించి ఇది నువ్వు తీసుకో, ఎందుకంటే ఆయన భక్తి, ఆయన సేవ చూసి ఆయన ఇష్టపడ్డాడు. అయితే తీసుకుంటే ఆయన నాకు వద్దన్నాడు. నాకు వద్దంటే అప్పుడు భక్సింగ్ గారు ఆయన ఏం చేసింటే అప్పాజీ అని ఆయన ఇంత డబ్బు తీసుకొచ్చి భక్సింగ్ గారికి చేతిలో పెట్టి ఆయన చేతిలో నుండి మళ్ళీ ఈయన తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు. అంటే ఆయన ఇవ్వచ్చు సంతోషంగా, వాళ్ళు మనవరాలు ఎవరుంటారో మనం చెప్పలేము కదా. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ క్లెయిమ్ చేయకుండా ఆ పద్ధతిలో అప్పుడు రిజిస్టర్ చేసినారంటే ఈ బిల్డింగ్ ఇదంతా. ఈ విధంగా భక్సింగ్ గారు ఈ హెబ్రోన్ కాంపౌండ్ కు వచ్చినారు 1960లో. అంటే 59లో నేను సర్వీస్ కమిషన్కి వచ్చాను. నేను 58లో నా చదువు అయిపోయింది. 59లో కర్నూలులో కాలేజీలో జాయిన్ అయినాను. అప్పుడు సర్వీస్ కమిషన్ అని నేను అప్లై చేసుకున్నా. ఇంటర్వ్యూకి వచ్చిన. ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఏలింకే పోయినా. అప్పుడు ఇంకా ఈ బిల్డింగ్ మా డేస్ పెద్ద ఉంది కదా అని పోయినా చూసినారు. ఆ తర్వాత మళ్ళీ నేను గుంటూరుకి వెళ్ళిపోయినా. ఆ తర్వాత సర్వీస్ కమిషన్ ద్వారాని నేను మళ్ళీ కర్నూలులో ఉద్యోగానికి పోయినా అనమాట. ఈ విధంగా భక్సింగ్ గారిని తర్వాత నేను చూడలేదు. అయితే మళ్ళీ ఒకసారి కర్నూలుకి వచ్చినారు. కర్నూలుకి వచ్చినప్పుడు అప్పుడు వాక్యం విన్నాము. విన్న తర్వాత మళ్ళీ ఆయన ఆ తర్వాత చూస్తే అప్పుడు సేవకు రావాలని అప్పుడే ప్రభు నాకు యొక్క పిలుపు ఇచ్చినారు. అందుకని అక్కడ ఉన్నాను. నేను ఇంకా మరి లాస్ట్లో మా సరోజనక్క నేను మేమిద్దరం ఉన్నాం కర్నూలులో ఉద్యోగం చేస్తూ. అప్పుడు మా అక్కతో నేను, అక్క మీ కాలేజీకి ఎప్పుడు సెలవులు వస్తాయి ఏమంటే, నేను ఇంటికి రాను. మా అక్క చాలా ఏడ్చింది. అయితే ఇంటికి పోలి నా సామాన్ అంతా కట్టి మందిరంలో పెట్టేసి మళ్ళీ అక్కడ మా కజిన్ ఒక పిల్ల మెడిసిన్ చదువుతుంటే అక్కడికి పోయినా. ఆమె దగ్గర ఉన్న రాత్రికి ఎంత చేసినా వెనక్కి పోలేదు. అప్పటికి భక్సింగ్ గారేమో నంద్యాలలో స్పెషల్ మీటింగ్ జరిగితే అక్కడ ఉన్నారని విన్నాను. అప్పుడు మెల్లగా నేను అక్కడికి వెళ్ళిపోయాను. రాత్రి వెళ్ళిపోయి కూర్చున్నాను. మరుసటి రోజు ఉదయం రూత్ క్రిస్టఫర్, అప్పుడు రూత్ ఉన్నది, రామలక్ష్మి అని, మళ్ళీ మా చిన్న ఆయన కూతురు ఒక పాప మెడిసిన్ చదువుతానని వాళ్ళిద్దరు నా సామాను మోసుకొని వచ్చినారు. వచ్చిన తర్వాత అక్కడ నుండి ఇంకా బ్రదర్తోనే గాస్పుల్ క్యాంపెయిన్ పోయినా అనమాట. అంటే అక్కడ ఉన్నప్పుడే ఒక రోజు ముత్యాలు కూడా వాళ్ళతో, ఆ ముత్యాల అంటే అప్పుడు వాళ్ళతో ఉన్నింది సిస్టర్స్ మీటింగ్ తీసుకుంటే అప్పుడు ప్రభు నాతో మాట్లాడు. అంటే ఈ పొలంలో నుండి వేరొక పొలంలోకి పోవద్దని రూతు గ్రంథం నుంచి ప్రభు మాట్లాడినప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. అలాగూ నేను మా బ్రదరు ఆ స్వార్థ దండయాత్ర పోతుంటే వాళ్ళతోనే పోయినాం. వాళ్ళతో పోయి ఆ రాజమండ్రి నుంచి ఎక్కడ పోయి గుంటూరు పోయి, గుంటూరు నుంచి మళ్ళీ ఎట్లా హైదరాబాద్కి వచ్చినాం. హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను చిన్న సూట్ కేసు, లెదర్ కూడా కాదు మామూలుది, అప్పుడు నేను ఎగ్జామినర్గా పోయేటప్పుడు ఉండాలని పెట్టుకోనంటే అంత మాత్రం కొంచెం బట్టలు పెట్టుకొని తెచ్చుకున్నా. ఇక్కడికి వచ్చిన అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అంతకుముందు 54లో యూత్ క్యాంప్కి వచ్చినాం. నేను మా చెల్లెలు ఫస్ట్ 64 అనుకుంటా, క్షమించిన 64లో ఫస్ట్ యూత్ క్యాంప్కి వచ్చినాం. మళ్ళీ 65కి వచ్చినాం. అయితే మా చెల్లెలు ఇక్కడ అయిపోయి నేనైతే మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళిపోయినా. ఆ తర్వాత నేను వచ్చినాను. వచ్చిన తర్వాత ఇక్కడ భక్సింగ్ గారి దగ్గర ఉన్నాను. అయితే ఆ దినాల్లో ఇక్కడ నెల్లీ జేవియర్ అని ఒక అక్క ఆంగ్లో ఇండియన్ ఉండేది. ఆమె చెన్నై మెడ్రాస్ నుంచే భక్సింగ్ గారితో వచ్చింది. ఆమె స్టెనోగ్రాఫర్ అనమాట. అంటే భక్సింగ్ గారికి లెటర్స్ టైప్ చేసేది అక్క. లెటర్స్ టైప్ చేసింది ఆమె. అయితే బాగా షుగర్ ఉండేది అక్క. ఇంకా అప్పుడు డాక్టర్ బట్సల్ అని వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎక్కువ భక్సింగ్ గారిని ఆయన సంగతులు పట్టించుకునేవాళ్ళు. వాళ్ళు నలుగురు అయితే డాక్టర్ డార్తి భట్, హ్యానా భట్, స్టెల్లా భట్, అట్లా నలుగురు అక్కజల్లు, ఒక మిలిటరీ డాక్టర్, వాళ్ళందరూ హెబ్రోన్కే వచ్చేవాళ్ళు అనమాట. కింద కూర్చునే వాళ్ళ దినాల్లో ఎంత కొంచెం లావుగా ఉన్నా కూడా కష్టం మీద కింద కూర్చుంటుంది వాళ్ళు.
వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ నెల్లెక్క మా భక్సింగ్ గారు అక్కడ పోయినప్పుడు అక్కడ షుగర్ అంటే వాళ్ళు అది ఆమె మెటర్నిటీ హోమ్ అయినా ఎవరైనా బాగాలేకపోతే తన దగ్గర పెట్టుకోదు. అది చూసి చెప్పినారేమో నన్ను ఇంకో సిస్టర్ను, ఆమె క్రిస్టియన్ ఉండే, ఆమె టామిలా అని, మమ్మల్ని ఇద్దరిని షార్ట్ హ్యాండ్ టైపింగ్ నేర్చుకొని ఈ గోల్కొండ చౌరస్తా నుండి ఈ చార్మినార్ చౌరస్తా వరకు తీసుకోవాలి. ఎవరు దాసన్ బదులు ఇక్కడ ఎక్కించి అక్కడ దింపినాడు బస్సు. అక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది షార్ట్ హ్యాండ్ టైపింగ్ నేర్చుకోవాలి. అది పోయినాను షార్ట్ హ్యాండ్ టైపింగ్ నేర్చుకోవడానికి. మళ్ళీ వచ్చిన తర్వాత కూర్చొని షార్ట్ హ్యాండ్ చాలా ప్రాక్టీస్ చేయాలి. సిస్టర్ హ్యాబీస్ అప్పుడు ఉంది ఆమె దగ్గర ఒక బుక్ ఉన్నది, అది కూడా ఇచ్చింది. చేస్తుంటే మా డేస్ వచ్చేవని ఏ ఆత్మలు వస్తాయని ఈ పనులు చేస్తుంటా నువ్వు అని ఆమె అనిపిస్తుంది. మరి అది నేర్చుకోకపోతే కష్టం, అది నేర్చుకోవాలి. ఏదట్లా మరి తర్వాత క్రిస్టియన్ ఆమెకు 3 నెలలు అయితే నాకు పెళ్లి చేసి పంపించేసినారు. ఇంకా నేను ఒకదాన్ని అప్పుడు ఇంకా యాంటీయోక్ బిల్డింగ్ పునాదులు తవ్వుతున్నారు. పునాదులు తవ్వుతా ఉంటే అప్పుడు పోయి భక్సింగ్ అని అడిగినాను. కదా మరి నేను ఒక్కదాన్నే పోవాలన్నా అని అడిగాను. ఎందుకంటే ఆ దీనిలో ఒంటరిగా పోకూడదు, ఇద్దరు పోవాలా. మరి కూడా అదే రూలే కానీ కొన్నిసార్లు ఇప్పుడు అంతగా పాటించరు కొంతమంది. మేము సరే వెళ్ళమన్నారు. వెళ్ళమంటే అప్పటికే నాకు ఎడమ కాలు వాపు కొంచెం ఉండేది. అట్లనే పోతున్నా. ఇక్కడ గోల్కొండ చౌరస్తుంది, చార్మినార్ చౌరస్తుంది, చార్మినార్ చౌరస్తాను అది అది దాటి అక్కడే ఉండేది. అక్కడ పోయి షార్ట్ హ్యాండ్ టైపింగ్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఈ లోపల ఈ నెల్లెక్క అనే ఆమె బాగా సిక్ అయింది. ఆమె కొంచెం షుగర్ ఉంది. ఆమె సిక్ అయిపోయి ఆ తర్వాత ఆమె 1966లోను 26 కాదు, ఆ తర్వాత 71 అక్క చనిపోయినారు. చనిపోయినప్పుడు నాకు భయం పుట్టుకుంది. అయ్యో దేవా, నేను పోవాలి ఇప్పుడు ఆయన దగ్గర, ఎట్లా చేయాలబ్బా అని అనుకుంటా పోయినాను. దగ్గర పోతే ఒక బుక్ తీసుకొని పోయినా. ఆయన పెద్ద టేబుల్ ఉండేది. ఆ పెద్ద టేబుల్ మీద ఆయన అక్కడ ఆ పక్క కూర్చొని, నేను ఇటు పక్క కూర్చొని ఆ టేబుల్ నా నా ఒడ్లో పెట్టుకున్నామంట. కీప్ ఇట్ ఆన్ ద టేబుల్ అన్నాడు. బుక్ టేబుల్ మీద పెట్టుకోవాలి అంటే అన్ని లోపల అట్నే భయంగానే పెట్టుకున్న తర్వాత అప్పుడు షార్ట్ హ్యాండ్ సరిగా నేర్చుకోలే. కొంతసేపు లాంగ్ హ్యాండ్, కొంతసేపు షార్ట్ హ్యాండ్ రాసుకుంటూ వచ్చిన. ఆ తర్వాత ఆయన లెటర్స్ టైప్ చేసానికి టైప్ రైటర్ ఉంది. టైప్ రైటర్ కూడా టైపింగ్ కూడా నేను పరీక్ష ఫెయిల్ అయినా, పరీక్ష పోయి కూడా. అయితే కూడా ప్రభువు తోడ్పడినాడు. ఎట్లో ఆయన లెటర్స్ టైప్ చేస్తుంది. ప్రేయింగ్ ద లార్డ్ మే అని ఆయన చెప్తారు. అంటే నేను అట్లే టైప్ చేస్తున్నాను. ప్రేయింగ్ నో వెన్ ఎవర్ దేర్ ఇస్ లార్డ్ యు మస్ట్ సెడ్ ది లార్డ్ అని మళ్ళీ కరెక్ట్ చేసినాను. అట్లా ఆయన అట్లా చెప్పినాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన కొంత అప్పటి నుంచి మళ్ళీ సౌత్ ఇండియా క్యాంపెయిన్ పోయినప్పుడు, క్యాలింపాంగ్ పోయినప్పుడు కూడా ఆయనతో కూడా పోయేవాళ్ళము. నేను నా టైప్ రైటర్ నేనేమో తర్వాత ఆయన లెటర్ ప్యాడ్స్ ఉంటాయి. అంటే భక్సింగ్ గారి పేరు, భక్సింగ్ ఫెబ్రవరి అడ్రస్ ఉంటాయి, లెటర్ ప్యాడ్స్ ఉంటాయి. అవి తీసుకోవాలా, స్టాంప్ ప్యాడ్ అని, మరి స్టాంప్ అని అన్ని మోసుకొని పోవాలి. మాతో వచ్చే బ్రదర్స్ అక్క నీది నువ్వే మోసుకోవాలి మమ్మల్ని అడగదు. క్యాలింపాంగ్ లో కొండ దాకా పోయిన తర్వాత ఆయనకి దిగాల ఆ ఎల్షదై ప్రార్థన, అక్కడ దాకా నా చేతే మోపించినారు. అట్లే మోసుకొని పోయినా. మళ్ళీ అక్కడ చూస్తేనేమో బ్రదరు అక్కడ కూడా ఆయనకి లెటర్స్ టైప్ చేయాలి. ఇంకా అదేది ఆయనేమో ఒక బిల్డింగ్ ఉండేది, ఆయన పైన ఉండే, మేమంతా టెంట్స్ లో ఉండేవాళ్ళం. వాళ్ళు ఏం చేస్తే ఇంత గడ్డి పరిచి దాని మీద మా యొక్క హోల్డర్స్ అవి పరుచుకోవాలన్నమాట. అయితే ఆయన దగ్గరికి రాత్రి పూట పోవాలా రాసుకొని మళ్ళీ వచ్చి కింద కూర్చొని టైప్ చేయాలి. టైప్ చేయాలంటే బయటని, అది చలి ఆ క్యాలింపాంగ్లో అయినా కూడా మళ్ళీ కిందేమంతా చెప్తుంది. ఆ టేబుల్ ఇట్లా కదులుతూ ఉంటది, అక్కడేమో పెట్రోల్ మార్క్స్ పెడతారు. అన్ని భయంగానే చేసుకుంటా ఉంటాయి. అయితే బ్రదరు ఏమనలేదు, సంతోషంగా చేసుకున్నాడు. అయితే నేను ఇంతవరకు నీతో చెప్పినా లేదు తెలియదు. ఒకసారి అక్కడి నుంచి క్యాలింపాంగ్ నుంచి వచ్చేటప్పుడు భక్సింగ్ గారు ఫ్లైట్ లో వచ్చేసేవాళ్ళు. మేమేమో ఆ నుంచి జలపైగుడి దాకా లారీలోనే, బస్సులోనే వచ్చి అక్కడ ట్రైన్ ఎక్కి ఇక్కడ దాకా రావాలా. ఒకసారి అప్పుడు ఆ బుక్ రూమ్ డబ్బులన్నీ వాళ్ళు తెచ్చి భక్సింగ్ గారికి ఇస్తారు.
అని ఇదంతా నువ్వు తీసుకొని పో అన్నాడు ఆ డబ్బు. నేను అది తీసుకొని పోవాలంటే బట్ ట్రైన్లో ఎవరన్నా దొంగిలిస్తారేమో అని భయానికి అది తీసుకొని బాగా మూట కట్టి ఇంకా 2-3 చూసి నా దిండు కవర్ లాగా పెట్టుకొని నా తల కింద పెట్టుకొని పండుకునేదాన్ని. పండుకొని తీసుకొని వచ్చి ఇక్కడ ఇంకోసారి మెడ్రాస్ కాన్వకేషన్ అప్పుడు కూడా అట్లే చేశాను ఆయన. చేస్తే అప్పుడు కూడా అలాగే ప్రభు సాయం చేస్తూ వచ్చాను. అనగా బ్రదర్ అంటే ఎంతో నమ్మేవాళ్ళు మమ్మల్ని. ఆ తర్వాత ఆయన నెల్లికి జేవియర్ అని ఆమె చనిపోయిన 1971-72లో అక్క చనిపోయినాక నేను చేయాల్సి వచ్చింది. అప్పుడు భగత్ గారితో తమిళనాడు క్యాంపెయిన్ పోయినాము. పోతే అక్కడ టైపింగ్ చేయాలా అంటే లెటర్స్ రాసుకోవాలి. ముందు పోయి రాసుకునేటప్పుడు నేను మనకు భయం కదా, ఆయన అట్లా కూర్చుంటే కింద మీరు కీప్ ఇట్ ఆన్ ద టేబుల్, ఆ టేబుల్ మీద పెట్టుకోవాలి. టేబుల్ మీద పెట్టుకున్న తర్వాత అది రాసుకొని మళ్ళీ తర్వాత లెటర్స్ టైప్ చేస్తుంటే అప్పుడు కూడా అంతే. తమిళనాడు 2 సార్లు పోయినాము. అంటే కన్యాకుమారి దాకా కూడా పోయినాము. తర్వాత పాళయంకోట అయినా అక్కడ కూడా ఆ తర్వాత మదురై నుంచి నేరుగా ఒకసారి గుజరాత్ వెళ్ళిపోయినాం. ఎక్కడికి పోయినా నేను చిత్ర పోయినాం. గుజరాత్ పోయినప్పుడు అక్కడ కూడా ఆయన అంటే ఆయనకు ఎక్కడైనా ఆయనకు ఆ టైంకి ఆ లెటర్స్ టైప్ చేయాలన్నమాట. ఆ విధంగా బ్రదర్ తో నాకు పరిచయం ఉండింది. ఆ తర్వాత బ్రదరు ఒకసారి ఇక్కడ ఉన్నప్పుడే మెయిన్ ఆఫీస్ దగ్గర, మా ఆఫీస్ పైన ఉండేది యాంటియోక్ బిల్డింగ్ లో, అక్కడ ఉన్నప్పుడు ఒకసారి కొంత డబ్బు తీసుకొచ్చి కవర్లేమి తీసుకొచ్చి ఇవన్నీ సిస్టర్స్ కి ఇవ్వు అని చెప్పిన. అంటే పోయినా కిందికి వచ్చి అందరికి పంచినాక నేనేం మౌనంగా ఉన్నాను. మౌనంగా ఉంటే హ్యావ్ యూ డిస్ట్రిబ్యూటెడ్ అని అడిగాను. ఎస్ బ్రదర్ అని అంటే వాట్ అబౌట్ యూ అంటే నేనేం మాట్లాడాను. మళ్ళీ ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్ అన్నాను. అని అంటే నో అని మళ్ళీ పోయి ఆయన తీసుకొచ్చి ఇంకొక కవర్ ఇచ్చాడు. నాకు కవర్ ఇస్తే అది తెరిచి చూస్తే కొంచెం బ్రదర్ దేర్ ఇస్ మోర్ మనీ ఇన్ దిస్ అంటే నో కీప్ ఇట్. నాకేం అర్థమైందంటే ఆయన పరీక్ష చేసేవాడు ఈ సంగతి ఎట్లా చేసాను. ఇంకోసారి నేను ఇంకొక పిల్ల ఒక అమ్మాయి ఉండేది. ఆయన ఎక్కడి నుంచో వచ్చే లోపల అప్పుడు వ్యాన్ ఉండేది. వచ్చి ఆయన ఆఫీస్ ముందరే దిగుతున్నప్పుడు నేను ఆ అమ్మాయి మాత్రం పైనుంచి తొంగి చూసిన తర్వాత ఆయన మమ్మల్ని గమనించినాడేమో. మేమిద్దరమే ఉన్నాము. తర్వాత పోయి షేక్ హ్యాండ్ ఇవ్వబోతే ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వడు. ఎందుకంటే అట్లా చూసి మళ్ళీ రాలేదు కింద ప్రార్థన. అంటే ఆయన ఎప్పుడైనా వెళ్తున్నానంటే గంట కొట్టడం అందరం పోయింది. అటు బ్రదర్స్ వస్తే అందరూ కలిసి ప్రార్థన చేసి ఆయన వెళ్ళిపోతారు. ఆ రోజు తొమ్మిది చూసి మేము పోలేదని కోపం వచ్చింది. అయితే మళ్ళీ ఆ మీటింగ్ ఇప్పుడు ఏదో ఒక మీటింగ్ ఐఎమ్ సారీ బ్రదర్ ఫర్ గివ్ అంటే వెంటనే మర్చిపోతున్నాడు. వెంటనే మర్చిపోయి ఏమనలేదు. ఈ విధంగా బ్రదర్ భగత్ సింగ్ గారు చాలా విశాల హృదయం. అంటే ఎన్నోసార్లు పరీక్ష చేస్తారు మనల్ని. అయితే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే నిజంగా వీళ్ళకి పిలుపు ఉందా. ఓసారి ఇంటికి పోయినాం. మా తండ్రి బాలేడంటే పోయినాం అన్నమాట. పోయిన తర్వాత మళ్ళీ ఒక రోజుకి సెలవు ఇచ్చిన ఆయన అనుకుంటా. ఆ ఒక్క రోజు కొరకు పోయినా మా నాయన ఏదో మాట్లాడిన తర్వాత ఆయన సాక్ష్యం అంతా చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ వచ్చాం. నేను దీనమ్మ ఇద్దరం వచ్చినాను, మా చెల్లెలు. వచ్చిన తర్వాత మధ్యాహ్నం వచ్చాం అనమాట. అంటే 1 o'clock. ఎప్పుడు వచ్చి ఆయన కలవాలి పోయినప్పుడు వై డింట్ యు కమ్ ఇన్ ద మార్నింగ్ అంటున్నాడు బ్రదర్. అని అంటే బ్రదర్ మమ్మల్ని బస్సు కానీ ట్రైన్ ఎక్కించే వాళ్ళు ఎవ్వరు లేరు బ్రదర్ మా ఇంట్లో, అందుకని చెప్పి అంటే ఇంకేమంటలే గమ్మున చెప్పాను. ఈ విధంగా అంటే ఎంత మట్టుకు వీళ్ళు అంటే నిజమైన పిలుపు ఉందా, నిజమైన విధేయత ఉందా, నిజమైన డిసిప్లిన్ లైఫ్ క్రమశిక్షణ ఉందా అని చెప్పి పరీక్ష చేసేవాళ్ళు. ఆ పరీక్ష చేసి చూసేవాళ్ళు అన్నమాట. కనుక ఆ విధంగా ఎంతో చేసే తర్వాత ఆయన స్వార్థ అంటే మేము అంటే ఇక్కడ నుండి కోటగిరి ఒకసారి పోయినాము. ఆ కోటగిరి కంటే ముందు మదురై వెళ్ళాము. మదురై నుంచి మళ్ళీ పాళయంకోట అయిన అక్కడ పోయినాము. అక్కడ నుంచి మళ్ళీ నాగర్కోయిల్ వెళ్ళినాము.
నాగర్కోయిల్ నుంచి ఆయన ఎవరో ఆయన మలయాళపు ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవాడు, అక్కడ కూడా పోయినాము. ఆ విధంగా ఎక్కడ పోయినా ఆ టైప్ అది మోసుకొని పోయి ఉండేదాన్ని. ఇంకోసారి వాళ్ళందరూ ఆ అంటే ఉదయాన్నే ఆ పోవాలన్నమాట, ఎందుకంటే ఆయన మళ్ళీ బిజీగా అవుతారు కదా అని. ఒకసారి ఉదయాన్నే నేను కూడా మదురైలోనే ఏమో ఒకసారి ఉదయాన్నే పోయినా, అంటే ఆయన లెటర్స్ డిక్టేట్ చేస్తారేమో అని పోతే, అవి టేకెన్ బాత్ అన్నది. నో బ్రదర్ అంటే గో అని పంపించేసాం. పంపిస్తే మళ్ళీ పోయినా, నేను మళ్ళీ వచ్చిన. ఆ విధంగా మళ్ళీ అంటే అదే సమయంలో గమనిస్తూ ఉంటాం మనకి ఏమైనా అన్ని ఉన్నదా లేదా అని చెప్పి. ఈ విధంగా చూసిన తర్వాత అదే మళ్ళీ పోయిన తర్వాత లెటర్స్ డిక్టేట్ చేసిన. నేను లెటర్స్ టైప్ చేసిన, వాళ్ళు ఇంకెక్కడెక్కడో పోయి వచ్చినారు. అదైన తర్వాత సమయం ఉంటే ఈవినింగ్ నైట్ మీటింగ్ జరిగేది, అక్కడ కూడా లేకపోతే ఇంకా వేరే స్వార్థకు అంటే వేరే స్థలాలకు పోయినప్పుడు అక్కడ గాస్పుల్ క్యాంపెయిన్ 2 సార్లు సౌత్ ఇండియా గాస్పుల్ క్యాంపెయిన్ ఆయనతో కూడా నేను వెళ్ళాను. ఒకసారి నేను చిత్ర సౌత్ ఇండియా పోయిన తర్వాత మధుర నుంచి ఎక్కడ ఉందాం, అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ వెళ్ళినాం. అక్కడికి తీసుకొని పోయినాం బ్రదర్. అహ్మదాబాద్ పోయినప్పుడు అక్కడ కూడా ఉన్నాం అనమాట. అక్కడ కూడా ఆయనకు ఉన్నాను. ఈ విధంగా బ్రదర్ నిజంగా అంటే ఖచ్చితంగా మాట్లాడతారు, కానీ అదే సమయంలో మనం క్షమాపడితే వెంటనే క్షమిస్తాడు. ఆయన హృదయంలో ఏం పెట్టుకోడు. అంతకాకుండా ఆయన మరి మన అవసరతలన్నీ ఉన్నాయా లేదా ఒకసారి కాలింపాంగ్ నుంచి వచ్చేటప్పుడు మరి ఎంతో పెద్ద పెద్ద బెడ్లు తీసుకొని పోతాం, చలి ఎక్కువ కదా, క్విల్ట్ రజాయి అవన్నీ పెట్టుకొని పోతాం. తీరా మరి ఆ కొండ మీద నుంచి దిగిన తర్వాత ఇక్కడ పెద్ద బ్రిడ్జ్ ఉందన్నమాట. అంటే జల్పైగురి నుంచి ఆ ఇంకో ఆ బ్రిడ్జ్ దాటి ఇక్కడికి వచ్చిన తర్వాత స్టేషన్ ఉంటుంది, అక్కడ అక్కడ ఎక్కాలి. అప్పుడు ఎన్నో బెడ్లు, ఎవరు మరి ఆయన ప్రదీప్, తర్వాత ఈ స్టీఫెన్, వీళ్ళిద్దరు ఇన్ఛార్జ్. అందరు బెడ్లు అని వాళ్ళు ఒక లారీలు వేసుకొని తీసుకొని వచ్చినారు. ఆ తర్వాత మళ్ళీ మేము వచ్చేసిన తర్వాత ఆ బెడ్లన్నీ స్టేషన్ ట్రైన్ వచ్చినాక వేసినారు. తీరా చూస్తే నా బెడ్ లేదు, ఎంత వెతికినా అంతరా వెతికినా నా బెడ్ లేదు. అంటే హోల్డాల్ అన్నమాట, నాది లేదు. ఆ తర్వాత ఈయన సిడి గారి కూతురు క్రిస్టల్ని ఆపిలేదు కూడా లేదు మా ఇద్దరికి. అంతటా వెతికినాం అన్ని కాంపార్ట్మెంట్స్ లో, మన సిస్టర్స్ ఎక్కడ దొరకలే. తర్వాత ఇంకా మళ్ళీ అట్లనే వచ్చేసి మరి ఆయనకు చెప్పలేదు అనుకుంటాను. మొత్తానికి ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆయన అంటే ఆయన ముందు మమ్మల్ని పంపించేస్తారు కదా, తర్వాత ఆయన ఫ్లైట్ లో వస్తారు. అప్పుడు కొన్ని బలహీన అవన్నీ 2-3 రోజులు అయిన తర్వాత అవి అడిగారు, ఆ బెడ్లు పోయినాయి కదా మరి చాలా బట్టలు ఉన్నాయా అని అడిగినారు. ఉన్నాయి బ్రదర్ అని చెప్పిన, ఏమనలేదు. అలాగూ ఎంతో మమ్మల్ని ఖచ్చితంగా పట్టించుకునేవాడు, అంటే శ్రద్ధ తీసుకునేవాడు సిస్టర్స్ అంటే కూడా. కనుక మరి వాళ్ళకు కొంతమందికి మ్యారేజెస్ చేసే విషయంలో కూడా వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు క్రిస్టియన్ ఒక ఆమెను, జార్జ్ మార్క్ అని ఒక బ్రదర్ ఉండే, వాళ్ళిద్దరు టామిలియన్స్, వాళ్ళకు మ్యారేజ్ చేసినారు. ఆ తర్వాత ఇంకా వేరే బ్రదర్స్ కూడా మ్యారేజ్ చేసినారు. ఈ విధంగా అయితే మేము ఉదయాన్నే పోయేటప్పుడు ఆ దినాల్లో మాకు ఒక స్వెటర్ ఏముండదు కాదు, ఎదురుగా బిల్డింగ్స్ ఉండేవి కావు. అబ్బా ఎంత చలి హైదరాబాద్, మాకు చలి అలవాటే లేదు. ఒక స్వెటర్ ఉండదు, ఏముండదు. అయితే కూడా పొద్దున్నే 5 గంటలకే పరిగెత్తారు. గంట కొడతా ఆ బ్రదర్ అయితే ఆ జార్జ్ మార్క్ కరెక్ట్ గా గంట కొట్టాడు. ఈ దినాల్లో మా వాళ్ళు ఒకసారి 6కు, ఒకసారి 6కు 5కు కొడతారు. ఆయన అయితే కరెక్ట్ గా 5 గంటలకు గంట కొట్టేవాడు. తర్వాత అప్పుడు పరిగెత్తాల. మాకు మేము రాయలసీమ మిత్రులు, మాకు ఏ స్వెటర్స్ లేవు, ఏం లేవు. ఆయన కూడా అట్టనే పోయి చలికి పోయి కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఒక పాట పాడాలి, తర్వాత 1 గంట ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత వాక్యం. ఈ విధంగా మరి ఆయన ఉంటే ఆయన ఫ్యామిలీ ప్రేయర్ తీసుకుంటారు. లేకపోతే
వేరే బ్రదర్స్ ఎవరైనా తీసుకునేవాళ్ళు. ఆయన ఒకసారి ఏదో పరిచయ సమస్య వచ్చింది. భక్సింగ్ గారు మాట్లాడుతూ, ఇంకా మార్టిన్ అన్న, ఇంకా ఎవరో ఒకరిద్దరు ఉన్నారు, ఏదో మనసు కష్టాలు వచ్చేటట్టు ఉంటే ఏదో మాట్లాడుతుంటే ఇంకొక బ్రదర్ వీళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి వచ్చినాడు. మార్టిన్, నో నో నో, ఇట్ ఈస్ అవర్ ఫ్యామిలీ మ్యాటర్, యూ డోంట్ టాక్. అట్లా అట్లా గద్దిస్తారు కానీ ఇంకొక వైపు తనతో ఎప్పుడు సమీపంగా తన సొంత బిడ్డల్లాగా చూస్తారనమాట. కనుక ఆయన చాలా ఆ విధంగా ఆయన మరి చాలా పట్టించుకున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా చాలా 5-6 రోజులు ఇక్కడే బాడీ ఉంది. ఆ తర్వాత మేము కూడా బయలుదేరి వెళ్ళినాము. ఆ రోజు చూసినాము. మామూలుగా మనకు ఏమంటారు, రాత్రిపూట మనం చూస్తాం కదా, చంద్రుని చుట్టూ చంద్రుని చుట్టూ ఉన్నట్టుగా, ఆ రోజు సూర్యుని చుట్టూ అది ఉన్నట్టుగా, అంటే ఒక రెయిన్బో ఉన్నట్టుగా దేవుడు చూపించినాడు. ఆ తర్వాత వెళ్ళినాము. మేమంతా మీద మీద నడిచిపోతాము. తర్వాత సమాధి తోడబోతే లోపలికి పోవడానికి వీలు లేకపోయింది. ఆ ప్రక్కన క్యాథలిక్ వాళ్ళ సమాధి తోట ఉంటే అక్కడ పోయి కూర్చున్నాం. అక్కడ పోయి కూర్చున్న తర్వాత అక్కడ కూర్చొని అంతా విని ఆ తర్వాత వచ్చినాం అనమాట. ఈ విధంగా భక్సింగ్ గారు నిజంగా మమ్మను సొంత బిడ్డల్లాగా ప్రేమించేవాడు. మా అక్కర్లు కూడా తీర్చే విషయంలో శ్రద్ధ వహించేవాడు. అదే సమయంలో మరి పరీక్ష చేస్తారు అన్నమాట. వీళ్ళు విశ్వాసం ద్వారా జీవిస్తారా లేకపోతే మనుషుల మీద ఆధారపడతాను. కనుకని కొన్నిసార్లు బ్రదర్స్ కొంతకాలం ఇక్కడ ఉన్నారు. ఆ తర్వాతనే వాళ్ళకి ధర్మంలో ఆ బిల్డింగ్ కట్టి వాళ్ళని అక్కడ తీసుకొని పోయినారు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా మరి వాళ్ళు కూడా ఎంతో ఖచ్చితంగా చూస్తూ వచ్చేవాళ్ళు అనమాట. టైంకు రాకపోతే వాళ్ళని రానిచ్చేవాళ్ళు కాదు. కనుక అలాంటి డిసిప్లిన్ లో వారు పెంచుతూ వచ్చారు. మా జీవితాల్లో కూడా ఈ విధంగా ప్రభు చేస్తూ వచ్చినారు. మరి ఆయన చనిపోయిన తర్వాత కొంత దూరం నడిచి చాలా గుంపు, ఇంకా కొంత అయితే ఇంకొక అమ్మాయి నన్ను లాగింది బయటికి, అక్క వద్దు, నువ్వు వాళ్ళ కాళ్ళ కింద పడి వస్తావు, నువ్వు పక్కకు రాని పక్కకు లాక్కొని. ఆ తర్వాత మెల్లగా సైడ్ నుంచి ఆ దినాల్లో హోల్ రోడ్ అనమాట, హెబ్రోన్ నుంచి నారాయణగూడ వరకు ఏ నిండా మనుషులే. ఎక్కడ అది బ్రదర్ చనిపోయిన బాగలేక చనిపోయినాక 5 రోజులు ఏమో బాడీ, ఏ ట్రైన్ చూసినా ఏ బస్సు చూసినా అందరూ మనవాళ్ళే, విశ్వాసులు. అన్ని ఊర్ల నుంచి, అన్ని పల్లెల నుంచి అందరు ఆశ్చర్య, ఊరు ఎక్కడ పోతుంది, ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినారు. దేవుడు అద్భుతంగా నిజంగా గొప్ప కార్యం చేసినాడు. గొప్ప దైవజనుడు. ఆ తర్వాత మేము అక్కడ పోయి మళ్ళీ ఆయన ఇంకా అక్కడికి లోపలికే మమ్మల్ని పోనీలే, మేము బయటనే కూర్చున్నాము. ఆ ప్రక్క వేరే క్యాథలిక్ వాళ్ళ సమాధితో అటు పోయి కూర్చొని కొంచెం చూసి చేసినాం అన్నమాట. ఈ విధంగా బ్రదర్ భక్సింగ్ గారు నిజంగా ఆయన ఎంతో గొప్ప దైవజనుడు. ఈ 6వ తారీఖు ఆయన బర్త్డే ఉండేది. బేజక్కేమో తొందర పెట్టేది, రండి రండి రండి, 5 గంటలకే లేపేది. అక్కడ పోయి ఇంకా పాట పాడుతుంటాం. ఇక్కడనే ఎదురుగా పాట పాడుతుంటే పాపం ఆయన లేచి వచ్చేవాడు. లేచి వచ్చిన తర్వాత హ్యాపీ బర్త్డే బ్రదర్ అని చెప్పి అందరికి షేక్ హ్యాండ్ ఇస్తారు ఓపిక్గా. ఆ తర్వాత మళ్ళీ ఏమి ఇచ్చినా కూడా మా దీనమ్మ ఒకసారి ఆ మామిడి పండు చేతిలో పట్టుకుంది. ఇట్లనే సమ్మర్ కదా ఇట్లా అంటాము. అది కూడా ఎన్నో ఆయనకు నిజంగా, అంటే ఆయనకి ఇచ్చే గుణం ఎక్కువ. బ్రదర్స్ ఆయనది 6వ తారీఖు బర్త్డే అయితే, ఈ రోజే కదా 6వ తారీఖు బర్త్డే అయితే, ఆయనకున్న బట్టలు బ్రదర్స్ అందరూ వచ్చేవాళ్ళు. ఇక్కడ అన్ని సంఘాల వాళ్ళు వస్తే తీరా పోయేటప్పుడు వాళ్ళకి ఆయన బట్టలు ఎక్కువ ఏమున్నాయో ఆయన ప్యాంట్స్, షర్ట్స్, బనియన్స్ ఏమన్నా ఇచ్చేవాడు. ఇస్తుంటే చాలామంది మా డేస్ అప్పుడే షాప్కి పరిగెత్తిపోయి మళ్ళీ కొనుక్కొని వచ్చేది, ఏదో కొన్ని తన చేత కొనుక్కొని వస్తే అవన్నీ ఆ బ్రదర్స్ కు ఇస్తా ఉండేవాళ్ళు. ఈ విధంగా ఆయనకి ఇచ్చే గుణం కూడా ఎక్కువ, చాలా ఇచ్చేవాడు. మళ్ళీ అది అరవిందం గారు అటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే లోపల ఆ టేబుల్ దగ్గర అక్కడ వాళ్ళని కూర్చోబెట్టుకునేవాళ్ళు. వాళ్ళకు ఎంతనో తీరా ఇంకా మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఆ దినాల్లో 20 రూపాయలు ఇచ్చినా అది ఎక్కువే. వాళ్ళ చేతిలో కొంచెం గిఫ్ట్ పెట్టి పంపిస్తారన్నమాట. ఈ విధంగా నిజంగా బ్రదరు ఇచ్చే గుణం ఎక్కువ. ఆ తర్వాత వెంటనే క్షమిస్తారు, మళ్ళీ మనసులో పెట్టుకోరు. ఆ తర్వాత మరి ఆయన
ఆ ఎటువంటి వాళ్ళనైనా చెప్తే ఒకసారి మేము లేట్గా వస్తే వై డింట్ యు కమ్ ఇన్ ద మార్నింగ్ అని అడిగినాడు. అంటే మా పొద్దునే రాలేదంటే దెర్ వాస్ నో బడి, ఎవరు లేరు మమ్మల్ని బస్సు ట్రైన్ ఎక్కించడానికి. ఏమనలేదు, వెంటనే గమ్మనున్నాడు. ఈ విధంగా మరి మా నాన్న బాగలేనప్పుడు మా అక్క ఉత్తరం రాసింది, ఆయన బాగలేరు, ఆయనకు మా బెడ్ లోనే మోషన్స్ అవుతాయని చెప్పి అది చెప్పిన. గమ్మని ఉన్నాడు, ఏం చెప్పలేదు. ఆ తర్వాత మా నాన్న ఆ చనిపోయినాడని తెలిసింది. తెలిస్తే తర్వాత మేము పోయిన ముందు, ఆ తర్వాత ఆ రోజు ఇద్దరి పెళ్లి ఉండింది. ఒకరిది ఆ సోమవారం సాయంత్రం ఒకరి పెళ్లి, మళ్ళీ మంగళవారం ఉదయం ఒకరి పెళ్లి, ఒకే ఇంట్లో. అప్పుడు వాళ్ళిద్దరి పెళ్లిళ్ళు చేసి బ్రదరు ఉదయం ఆ పెళ్లి ముగించుకుంటానే వ్యాన్ తీసుకొని, అప్పుడు ఒక వ్యాన్ ఉండే, ఆ వ్యాన్ తీసుకొని అందరూ సిస్టర్స్, మా సిస్టర్స్ అప్పుడు మన శాంసన్ అక్క వాళ్ళందరూ కూడా, ఇప్పుడు డేస్ అక్క కూడా వాళ్ళతోనే వచ్చింది. వాళ్ళందరూ ఆ వ్యాన్ లో వచ్చి మా నాన్న సమాధి చేసడానికి కూడా వచ్చినారు. మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఇట్లా బాక్స్ తీసుకొని పోతుంటే వాళ్ళు కొంతమంది బ్రదర్ కార్ ఉంది ఎక్కడంటే ఎక్కనన్నారు. తర్వాత ఆటో ఏదో పెట్టినా అది ఎక్కంటే ఎక్కనన్నారు. మళ్ళీ స్కూటర్ ఏదో ఎక్కడంటే ఎక్కనన్నారు. మేము నడుస్తున్న, మాతో కూడా నడిచిన అక్కడి నుండి కర్నూలులో ఆ మందిరం, యెరూషలేం మందిరం నుండి ఆ సమాధులతో ఎక్కడంటే అక్కడ ఏమంటారు గవర్నమెంట్ కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజ్, దానికి ఎదురుగా అక్కడ దాకా నడిచినాడు ఆయన. ఆ తర్వాత ఆ రోజు కొంచెం చీకటి పడింది, అయినా కూడా వాక్యం చెప్పినారు. వాక్యం చెప్పి ఆ తర్వాతనే ఆయన మళ్ళీ రిటర్న్ అయ్యాడు అన్నమాట. మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు ఆయన వ్యవసాయం వాళ్ళందరికీ భోజనాలు పెట్టినారు. వాళ్ళు వెళ్ళిపోయిన ఆ తర్వాత మేము 1-2 రోజులు ఆగి మళ్ళీ వచ్చినాం అనమాట. కనుక సమాధి తోటకు వచ్చి అక్కడ కూడా ఎంతో చక్కగా నేనేం చేసిన అంటే అప్పుడు గబగబా రాసుకున్నా, చేసి అది ఒక ట్రాక్ట్ లాగా ప్రింట్ చేసి మా అంటే కడప డిస్ట్రిక్ట్ కొంతమందికి పంపించినాం. అంటే తెలియాలని చెప్పి, వాక్యం తెలియాలని, అంటే నిరీక్షణ అనేది ఉండాలి కదా, చనిపోతే ప్రభు తిరిగి లేపుతాడని, వాళ్ళ సమర్పణ గురించి, అన్ని గురించి. ఆ విధంగా ప్రభు నిజంగా ఎంతో కార్యం చేస్తూ వచ్చినాడు. ఆ తర్వాత భక్సింగ్ గారిని ఆయన బాగలేనప్పుడు ఇక్కడ భూకంపం వచ్చింది, కొంచెం భూకంపం వచ్చింది. ఆ రోజు మేము పెండాల్లో కూర్చొని ఉన్నాం అనమాట. ఇక్కడ హెబ్రోన్ పెండాల్లో కూర్చున్నాం. కొంచెం రాళ్ళు కూడా శబ్దం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి సమాధులు పోయినాం. అక్కడ ఆ తర్వాత మేము వచ్చేసినాము. ఇప్పుడు కూడా చాలా మంది వచ్చినప్పుడు తప్పక పోతారు చూడడానికి కొరకు. అది ముందుగానే ఆ రూట్ సిల్స్ వాళ్ళు కొని పెట్టినారు అనమాట ఒక ల్యాండ్. అది తర్వాత దాన్ని ఇంకా మా ఆయన పక్కనే ఉండాలని ఆడే సమాధులు మేము పెట్టుకున్నాం, అక్కడే ఉందన్నమాట. ఈ విధంగా ప్రభు ఆయన ఘనపరిచినాడు. అప్పుడు చెప్తే కదా, చంద్రుని చుట్టూ మనం ఇది చూస్తాం కానీ ఆ రోజు సూర్యుని చుట్టూ అది కనపడింది ఒక గోళాకారంలో. అప్పుడు దేవుడు, ఇది ఆయన ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు ప్రభు ఒక సూచనగా చూపింది. ఈ విధంగా ప్రభు కార్యం చేస్తూ వచ్చినాడు. అయితే ఆయన గురించి చెప్పుకోవడం కాదు కానీ ఆయన నేర్పిన విధానంగా వాక్యానుసారంగా జీవించి ఆ యొక్క దైవ క్రమంలో, సంఘ క్రమంలో నడుచుకునేది అవసరం. అలాగే ప్రభు మనకందరికీ అనుగ్రహించాలని చేస్తాం. క్షమించాలని ఎక్కువ సమయం తీసుకున్నా క్షమించండి. చిన్న ప్రేయర్ చేయండి ఆంటీ, క్లోజ్ చేద్దాం. ప్రేమల తండ్రి,